నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు గచ్చిబౌలిలో ఏర్పాట్లు పూర్తి 150 దేశాల్లో కార్యక్రమాల ప్రసారాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ చూడండి మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా గారు ఘన స్వాగతం పలికినటువంటి అధికారులు 112 దేశాలకు చెందినటువంటి పోటీదారులు కూడా వచ్చిండ్రు. మరి ప్రస్తుతం మన పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం ఇండియాకి మన ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ల మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే మరి మనం చూస్తున్న సందర్భంలో మరి పలు దేశాల నుంచి మిస్ అందరిని పిలుస్తా ఉన్నాం, మిస్లు అందరినీ పిలుస్తా ఉన్నాం, మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో ఒక సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎక్కువగా సెక్యూరిటీ పెంచాలి. మరి ఇప్పటికే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా, అన్నిటిని కూడా కవర్ చేసుకోవాలి. కాబట్టి ఆ పోలీస్ శాఖ కావచ్చు ఇతర భద్రతా బలగాల డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి మనం అంతా కూడా హ్యాట్సప్ చెప్పాలా. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. సరిగా వాయిదా వేయాలని చెప్పి కూడా కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తప్పుడు సంకేతం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్, ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ర్యాలీ కూడా జరిగింది అని చెప్పి సో దీనికి అటాచ్ చేసి అయితే ఒకటైతే రాసిర్రు. మరి సరే అది అధికారులు చూస్తారు మరి దీన్ని ఎట్లా మరి చేయాలా, మరి కొనసాగించాలా ఎట్లా అనేది. సో అధికారుల బాధ్యత, ఎందుకంటే కష్టపడేది వాళ్ళు, నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు. ఇప్పటికే ఐపీఎల్ కూడా రద్దు చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు నుంచి అయితే తెలంగాణలో మరి జరగబోతా ఉన్నాయి మిస్ వరల్డ్ పోటీలు. అధికారులు ఇష్టానుసారంగా నడుస్తుంది, గవర్నమెంట్ అయినా సరే పై సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. కాబట్టి మరి ఎట్లా జరగబోతా ఉంది ఏందనేది మాత్రానికి చూడాలి. యావత్తు భద్రతా సిబ్బందికి మాత్రానికి మనం హ్యాట్సప్ చెప్తా ఉన్నాం.